ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. సో అల్లు అర్జున్ గారికి అంత ఇష్టమైన మహా మంత్ర ఒక 4 లైన్స్ పడతాము. Yeah. Bold of arts come taste the change now, taste the beauty. It's all in a girl now. He's the beauty. She'll put you on a track now. Got the form to make a mark. Now mark to head that you never had. Got you crazy now. Stop be lazy. How can you be lazy? Have a beauty. Come see the magic girl, 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 girl. ఓహ్ Ne M-A-N-T-R-A. Basis tala mantrale. Maha. 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 My heart is very hot. Check it out. అది యువర్ ఆల్వేస్ హార్ట్. సో ఎలా బై హార్ట్ చేస్తావా మొత్తం? ఒక సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు రాస్తా ఉండాలి. ఓకే. సో ఇదేంటంటే బోర్డ్ ఆఫ్ ఆర్డ్స్ రెగ్యులర్ గా జరిగేది. ఓకే. కమ్ టేస్ట్ ద చేంజ్ నౌ. ఇది ఒక కొత్తది వచ్చి చూడు. టేస్ట్ ద బ్యూటీ. ఒక అందమైన అమ్మాయి. ఇట్స్ ఆల్ ఇన్ అ గర్ల్ నౌ. ఒక అమ్మాయి అసలు చూడు, అసలు ఈ అమ్మాయి హాట్ సాంగ్ అది. ఓకే. షీఈ్ అ బ్యూటీ. షీల్ పుట్ యు ఆన్ అ ట్రాక్. కరెక్ట్ మార్గంలో పెడతదిరా. she's a beauty, she'll put you on a track now. got the taste to make. Come on. ఈమె వచ్చింది ఒక మార్క్ సెట్ చేయనికే. ఓకే. మార్క్ టు యువర్ హెడ్. ఎక్కడ నీకు గుర్తుండిపోయేలాగా. దట్ యు నెవర్ హ్యాడ్. ఎప్పుడు లేని టైప్ ఆఫ్. సో ఇవన్నీ రాసిన తర్వాత ఆబ్వియస్లీ మనం మర్చిపోం కదా. నేను రాసిందే. ఓకే. సో ట్రెండ్ సెటర్ అనమాట అప్పుడైతే ఆ సాంగ్. ఇప్పటికి అసలు ఆ సాంగ్ వాజ్ అ సెన్సేషన్. ఇప్పటికీ కూడా ఎక్కడన్నా పాడితే మంచిగా మస్తు రెస్పాన్స్. వెళ్తుంటావా బయట? ఇష్టం ఉండాలి నాకు షోస్ చేయడం అవన్నీ కూడా. అవును, వెళ్తావా? కాలేజ్ షోస్ అసలు. ఓకే. సో ఎక్కడ కనిపించలేదు ఇక్కడ హైదరాబాద్ లో? నేను ఏంటంటే ఎక్కువ హైదరాబాద్ లో అంటే చాలా తక్కువే చేశా. ఇప్పుడు పొట్టేలు ఎంత తిరిగాం బ్రో. ఇప్పుడు ఏమైంది తెలుసా డార్లింగ్, ఇప్పుడు కాలేజ్ ఈవెంట్లు ఉంటాయి. ఓకే. మనల్ని పిలుస్తారు. నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతే యుల్ నో నేను ఎక్కడెక్కడ షోస్ చేస్తాను ఏంటి అని. సో అక్కడ ఇప్పుడు పొట్టేల్ ప్రమోషన్ టైంలో కూడా ఏమైందంటే నన్ను పాటలు పాడమంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా పాటలు పాడమంటున్నారు. ఎందుకంటే నేను సింగర్ అని తెలుసు కాబట్టి. నేను ఇది కాదు కదా, ఇప్పుడు నేను వెళ్ళి నా పాటలు పాడుకుంటే సినిమాకి ఏం ప్రమోషన్ వస్తుంది అని చెప్పి నేనే ఓన్ గా ట్రాక్ చేసి ఆ పాట పాడుకుంటూ తిరిగాను నేను ఇంకా. ఓకే. సో మా నార్మల్ సినిమాలలో ఏం పాటలు పాడలేదు కదా? చాలా రోజులు అవుతుంది. నేను లాస్ట్ పాడింది వరిస్సు మన విజయ్ గారిది. అందులో ఆయన వారసుడు. అందులో వరిస్సులో ర్యాప్ ఉంటుంది తెలుగు వర్జన్ లో. RR లో ర్యాప్. అది ఏమైందంటే ఎప్పుడైతే నేను యాక్టర్ అయ్యానో ఒకటి అవైలబిలిటీ తగ్గింది నాది. ఎక్కడో సెట్ లో ఉంటాము. అండ్ వాళ్ళు కూడా నన్ను అడగడం మానేశారు. ఎందుకంటే 2-3 సార్లు ఫోన్లు చేసిన తర్వాత నేను వేరే వాళ్ళని డైవర్ట్ చేయడం అవన్నీ కూడా జరిగాయి. దాని తర్వాత నుంచి ఇంకా మనకి ఊరికి ఎందుకు చేస్తారు. ఇప్పుడు నాకు ఒక బ్లాక్ బస్టర్ హిట్ పడింది సాంగ్. అప్పుడు మళ్ళీ గుర్తొస్తానేమో. ఓకే. కానీ అంతవరకు మళ్ళీ మనం గుర్తొస్తామా ఏంటా అనేది డౌటే. నా ఓన్ సాంగ్స్ చేస్తున్నాను డార్లింగ్ నేను. వెరీ సూన్ ఐ రిలీజ్ మై ఓన్ ట్రాక్స్. ఓకే. సో ఒక 2-3 years వరకు కూడా నోయల్ మంచి లవర్ బాయ్ లాగా ఉండేవాడు. కంప్లీట్ గా స్టైల్ అంతా మార్చేసావు ఏంటి నోయల్? ఏముందా? ఏమైందంటే నేను ఒక ర్యాపర్ లాగా ఇలా స్టైలిష్ గా ఇలా అర్బన్ గా ఉన్నప్పుడు ఏమైందంటే రీసెంట్ గా కూడా నోయల్ సెట్ అవడు క్యారెక్టర్ కి. ఆ క్యారెక్టర్ వాడు ఇమేజ్ వేరు అనేది అంటూ ఉంటే ఐ హ్యాడ్ టు టోన్ డౌన్. నాకు ఇష్టం రింగ్స్ వేసుకుని చైన్లు వేసుకుని అన్ని రింగులు పెట్టుకుని మొత్తం అంతా. ఐ స్టార్టెడ్ టోనింగ్ మై సెల్ఫ్ డౌన్. ముందు మిమిక్రీ చేసేవాడిని బ్రో బాగా. నువ్వు తెలియకుండా నువ్వు చిరంజీవి గారిలా బిహేవ్ చేస్తున్నావు అంటే అది మానేశాను. సో అవన్నీ ఏంటంటే జస్ట్ బికమ్ అ బెటర్ మిమిక్రీ చేస్తావా బాగా? అందరూ అంటే ఆ టైంలో చేసేవాడిని. ఎవరు ఆ టైంలో చిరంజీవి గారిది అది కిరణ్ గారి షోస్ లో కూడా చేశాను. అవునా? అంటే ఇప్పుడు బాగా తగ్గిపోయింది అది మొత్తం. అంటే ఐ వాంటెడ్ టు డిలీట్. లోపల లేరా వాళ్ళు? వస్తారు అప్పుడప్పుడు ఎప్పుడన్నా? కొంచెమే. ఇప్పుడు అన్న కొంచెం ఎలా వస్తారు చూద్దాం అని నోయల్ దగ్గర నుంచి. రోషన్ నేను ఇంటర్వ్యూ చేశాను, చాలా ఇష్టం నువ్వు అంటే. అంటే ఆ మోడ్యులేషన్ అంతా మర్చిపోయాను కానీ గారు వచ్చారు కొంచెం ఇష్టం కాబట్టి. కీరవాణి గారిది నాకు ఎలా వస్తుంది బ్రో మిమిక్రీ? రాజమౌళి గారు కష్టం అంతే. అది అబ్జర్వేషన్ డార్లింగ్. ఇప్పుడు నా పనే అది అయ్యింటే నేను డెఫినెట్లీ వాళ్ళందరిని అబ్జర్వ్ చేసి మిమిక్రీ చేసేవాడిని. ఓకే. నాగార్జున గారు వాళ్ళందరూ ఆ టైంలో చేసేవాడిని బాగా. సో తగ్గించేసా. ఎందుకంటే ఐ వాజ్ టోల్డ్ ఇవన్నీ నీకు ఎఫెక్ట్ అవుతాయని. ఆల్రెడీ ఒక చిరంజీవి గారు ఉన్నప్పుడు ఇంకో చిరంజీవి గారు మనకి ఎందుకు? అవును. ఆల్రెడీ ఒక ఆయన ఆ బాడీ లాంగ్వేజ్ లో చించి చాట చేసేస్తున్నారు. మనం ఎందుకు మళ్ళీ ఆ కాపీలు ఎందుకు అని నాకు డైరెక్టర్ చెప్పారు. అప్పటి నుంచి కంప్లీట్ గా మానేసా. ఆల్మోస్ట్ 10 years నుంచి ఐ స్టాప్డ్. నేనంటే భయంకరంగా మిమిక్రీలు చేసేవారు. నాకు ఇష్టం ఉండేది బాగా. సో బిగ్ బాస్కి వెళ్ళొచ్చావు కాబట్టి బిగ్ బాస్ మీద నీకు మంచి ఒపీనియన్ ఉంటుంది.
సో ఏమనిపిస్తుంది ఇప్పుడు బిగ్ బాస్ చూస్తుంటే? చూడట్లేదు డార్లింగ్ నేను. అస్సలకి అస్సలు చూడట్లేదు. ఆ. ప్రోమోస్ ఎప్పుడో అప్పుడు, ఇప్పుడు ప్రోమోస్ కూడా చూడట్లేదు. ఆ. చాలా రోజులు అవుతుంది ప్రోమో చూసుకోవడం, ఎందుకంటే ఈ పొట్టేలు ప్రమోషన్స్ అని ఇవన్నీ బాగా బిజీ కదా. చాలా రోజులు అవుతుంది చూసి. పోనీ ఎవరు అనుకుంటున్నావు బిగ్ బాస్ విన్నర్ ఈసారి? ఏమో అసలు ఎవరున్నారో కూడా తెలియదు. తెలీదా? నాకు మా వాళ్ళు వెళ్ళారని తెలుసు అంతే. అవినాష్, గంగవ్వ, ఇంకా మెహబూబ్, వాళ్ళు ఎవరెవరో కూడా మహబూబ్ తెలీదు. కూడా బయటకు వచ్చాడు మళ్ళీ. అవునవును ఆ. ఇదంతా వైల్డ్ కార్డ్ ఎంట్రీ కదా, మళ్ళీ అవునవును. బయటకు వచ్చేస్తూనే ఉన్నారు అందరు మన వాళ్ళు అవును. కూడా. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటేనే వాళ్ళకి ఒక గేమ్ ప్లాన్ తో నిన్ను కూడా పంపిస్తారు. పిలిచారనుకుంటా మళ్ళీ. అంటే ఒకసారి అడిగారు కానీ నేను రానని చెప్పాను. ఎందుకు? ఇంకా చాలా అయిపోయింది, ఒకసారి వెళ్ళాక మళ్ళీ మళ్ళీ ఏం వెళ్తాం, అది అంతే. అంతే. బిగ్ బాస్ సరైన పారితోషికం ఇవ్వట్లేదా, సరైన గుర్తింపు ఏ లే, 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 అది నేను- ఆఫర్స్ రానివ్వట్లేదా? ఏదో ఒక రీజన్ ఉంటది కదా. లేదు అట్లాంటి ఏం లేవు. నాకు అంటే ఆ టైంలో కరోనా వచ్చింది. ఆ టైంలో అవును, ఆ టైంలో ఇంకా బెటర్ ప్లేస్ ఏంటి వర్క్ చేయడానికి, ఆ టైంలో ఎవ్వరు వర్క్ అవ్వట్లేదు. జస్ట్ వ్లాగులు లేదంటే ఏదో వీడియోలు తప్ప, ఇంట్లో చేసుకునే వీడియోలు తప్ప. ఓకే, ఒక సేఫ్ ప్లేస్, డబ్బులు బాగా ఇచ్చిన సేఫ్ ప్లేస్ నాకు అదే కనిపించింది. వెళ్ళా అంతే, బయటకు వచ్చేసా, డబ్బులు సంపాదించా, వచ్చాను నేను బయటికి. దాని తర్వాత నాకు మళ్ళీ వెళ్ళాలంటే అలా మళ్ళీ కరోనా వస్తుంది తప్ప వెళ్ళను నేను. వర్క్లు అన్నీ ఆగిపోయి. డబ్బులు సంపాదించానంటే బాగానే ఇచ్చారు. పర్లేదు బ్రో, నాకు చాలా బాగా ఇచ్చారు. నాకు ఐ వాజ్ హైపేడ్ ఆ టైంలో. సూపర్. ఏంటి ఇంకా వాట్ ఇస్ యువర్ అంబిషన్ నోయల్? ఎందుకంటే కంప్లీట్ లుక్ నీ కోసం కాదు, ఇండస్ట్రీ కోసమే మార్చినట్టుంది నువ్వు. సో ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తున్న చాలా మంది ఈ నోయల్ ఆ నోయలా, ఆ నోయల్ అదా అన్న అని ఎలా ఉన్నావు ఇప్పుడు? లేదు డార్లింగ్, జాన్ లో యూ విల్ సీ ఎ కంప్లీట్ చేంజ్ ఓవర్. నేను ఒక రోల్ కోసం హ్యాడ్ టు పుట్ ఆన్ వెయిట్ అండ్ ఆల్, కంప్లీట్ గా మారాల్సి వచ్చింది. జాన్ లో యూ విల్ సీ మీ కంప్లీట్లీ బ్యాక్. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. నేను ఆర్టిస్ట్, నాకు ఏది ఇవ్వాలో అదే ఇవ్వాలి. నేను ఇలా కనిపించాలంటే అలా అనిపించాలి, సింపుల్. సో నేను పొట్టేలు మొత్తం పల్లెటూరు రోల్ నాది, కంప్లీట్ గా పల్లెటూరిష్. సో నేను అలా ఉంటే మళ్ళీ అది వర్కౌట్ అవ్వదు. అందుకనే ఐ హ్యాడ్ టు టోన్ మై సెల్ఫ్ కంప్లీట్లీ డౌన్. నేను ఇప్పుడు నెక్స్ట్ ఐఎమ్ ప్లానింగ్ మై ఓన్ సాంగ్స్ అండ్ మంచి మూవీస్, మంచి కథ ఉన్న మూవీస్ ఉంటే చేయాలని నేను రెడీగా ఉన్నాను బ్రో. ఓకే, ఐఎమ్ వెయిటింగ్. నేను రెడీగా ఉండడం కదా, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అ వెరీ వెరీ గుడ్ ఆపర్చునిటీస్. ఎందుకంటే మనం ఇక్కడ వచ్చాం కాబట్టి ఏదో సాధించే వెళ్ళాలి రోషన్. నువ్వైనా యూఆర్ ఎవ్రీడే ట్రైంగ్ టు డూ సంథింగ్ బెటర్. నో, అదే మన క్వెస్ట్ అదే ఉంటుంది. దీనికంటే ఏమైనా బెటర్ చేయాలి. నా లైఫ్ అయితే మై ఓన్లీ క్వెస్ట్ ఇస్ టు డూ సంథింగ్ బెటర్, అంతే. నీకేంటంటే మంచి అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ స్టోరీస్, ఒక హీరోగా కాదు కదా నువ్వు అనుకునేది. అట్లేం లేదు, మెయిన్ లీడ్స్ వస్తే ఎందుకు చేయండి. అదే మెయిన్ లీడ్ ఇస్ డిఫరెంట్ అండ్ కంప్లీట్ హీరో అనేది ఇప్పుడు హీరో అనేది జనాలు చేస్తారు. మెయిన్ లీడ్ అనేది సినిమాలో ఉండేది. మనకి హీరోలు చాలా తక్కువ మందే, అందరూ మెయిన్ లీడ్స్ ఎక్కువ మంది ఉన్నారు. నేను కూడా మెయిన్ లీడ్ అవ్వాలని అనుకుంటున్నా. హీరో అయ్యి స్టార్ అయిపోయారంటే వాళ్ళు కొన్ని కోట్ల మంది కుటుంబాలని పోషిస్తున్నట్టు, వాళ్ళే స్టార్స్ నా దృష్టిలో అయితే. అవునా కదా? సో ర్యాపర్ స్టార్ నోయల్ 100%. సో ఆల్రెడీ ఉంది కాబట్టి అదే డౌట్ లేదు అక్కడ మనం కొట్టేవాడు. సో టైటిల్ వచ్చేసింది ర్యాపర్ స్టార్ నోయల్. సో ఇదే పెట్టేయండి అమ్మా thumbnail లో కూడా. సూపర్. ఎనీహౌ పొటేల్ తో మళ్ళీ మంచి కమ్బ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. ప్రమోషన్స్ లో అయితే పీక్స్ నువ్వు. థ్యాంక్ యూ బ్రో. అందరికన్నా నువ్వే బాగా జోష్ కనిపించింది మాకు. ఎందుకంటే మనం ఒక మంచి కథ చేసాం బ్రో, నలుగురిలో తీసుకెళ్ళాలి అది. అండ్ ఇప్పుడు రేపటి రోజు నాకు వర్క్ ఇచ్చే వాళ్ళు వీడి ప్రమోషన్ కూడా హెల్ప్ అవుతాడు అవును అని చూస్తున్నారు, అన్ని చూస్తున్నారు కదా బ్రో. సో అండ్ చాలా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దట్ ఫిల్మ్. సూపర్, గ్రేట్. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా ఇయర్స్ తర్వాత నేను చూసాను. అండ్ ఈ లుక్ లో నిన్ను చూడటం నిజంగా చాలా వేరేలాగుందిలే. అంటే 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 అదే నేను కూడా తర్వాత చెప్తా. చెప్పు డార్లింగ్, సినిమా రిలీజ్ అప్పుడు. సూపర్. అండ్ విష్ యూ గుడ్ లక్ అండ్ మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. 100%. అండ్ దేవరా 2 కి మంచి లుక్ పెంచుతున్నా కాబట్టి అంతే కదా, అది కదా. నాకు అడ్డం చూసాలంటున్నావా? అవును. ఇదో సాంగ్ కి బ్రో ఇది. ఓకే, ఐఎమ్ జస్ట్ వర్కింగ్ ఆన్ అ సాంగ్. దాని గురించే ఐఎమ్ ట్రైయింగ్ లుక్స్. నేను ఫ్రీగా ఉన్నప్పుడు డార్లింగ్ ఒక హెయిర్ కట్లు చేయించుకోవడం, కొంచెం లుక్స్ ట్రై చేయడం అన్ని చేస్తుంటా. సో దట్ ఐ కెన్ ఎక్స్పెరిమెంట్ ఇన్ అ సాంగ్. ఓకే, అంతే.
సూపర్ ఎనీ హౌ థ్యాంక్ యూ సో మచ్ Thank నోయల్ you, థ్యాంక్ యూ thank you. థ్యాంక్ యూ విష్ యూ గుడ్ Thank you లక్ so much. మంచి మూవీస్ చేయాలి Thank you. నువ్వు అనుకున్నట్లుగానే 25 లో గట్టిగా కొట్టబోతున్నావు అని ఒక నమ్మకం నీకుంది Thank you. ఏ నమ్మకంతో నోయల్ అంటాడో కూడా మాకు తెలుసు కాబట్టి ఆ Yeah. నమ్మకం మేము స్క్రీన్ మీద చూస్తాం 100% Yeah. కుమ్మి పడేద్దాం. సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.